స్థలం, అరణ్యం, భీకర గల ధ్వని గల ప్రదేశం. ఆ ప్రదేశంలో పండుకున్నాడంట ఎవరు? యాకోబు. అప్పుడు తన పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తే గనక, తన తల్లి అంటున్నటువంటి మాట ఏంటంటే 27 అధ్యాయము 41 నుంచి చదువుకుందాం. అప్పటికి తన పరిస్థితి ఎలాగుంది అనేది గమనిస్తే, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరి ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును సంపెదననుకొనెను. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతని తిట్లను, ఇదిగో నీ అన్నైన ఏశావు నిన్ను సంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుసు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీరిద్దరిని నేను పోగొట్టుకున్న నేల అని. కాబట్టి ఇప్పుడు యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? అక్కడే ఉంటే మరణించే పరిస్థితిలో ఉన్నాడు, మరణములో ఉన్నాడు. ఏశావు పగపట్టున్నాడు. కొన్ని దినాల్లో నేనేం చేయబోతాను? యాకోబుని చంపేస్తాను. ఒక తీర్మానానికి వచ్చేసినాడు. అనగా యాకోబు యొక్క జీవితము ఇక్కడ ఉన్న స్థలానికి వచ్చేటాడికి తాను మరణాపాయంలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. పైగా ఇంకోటి చూడవచ్చు మనం, అతడు పాపములో కూడా ఉన్నాడు. ఏం పాపం అంటే, తన తండ్రి దగ్గర నేను ఏశావునని చెప్పి ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం అంతా పుచ్చుకుని, అసలే సంపాలనడానికి గల కారణం అదే. నాకు రావాల్సిన దీవెన ఏం చేసేసాడు? ఈడు నన్ను మోసం చేసి తీసేసుకున్నాడు, ఈయనేమైనా సరే సంపాలి అని. మోసగాడు పాపములో ఉన్నాడు. ఆ పాపాన్ని బట్టి ఏం పొందాడు? మరణ భయం పొందినాడు. మరణ భయంతో పరుగులెడుతున్నాడు. తన తండ్రి ఇంటి దగ్గర నుంచి ఆ మరణ భయం ఎక్కడైతే తొలగిపోతుందని ఆ స్థలానికి పరుగులెడుతున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. మనం ఇందులో ఉన్నాం, పాపములో ఉన్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ పాపాన్ని బట్టి మనకు వచ్చేదేంటి? అదే రోమాపత్రికలో అంటాడు 6:23లో, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. యాకోబు పరిస్థితి మన పరిస్థితి అదే. పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి మరణ భయం కలిగి పరుగులెడుతున్నాడు. ఇటువంటి సమయంలో దేవుడు గుర్తు చేసుకోవచ్చా? పాపములో ఉన్నాడు ఎవరు? యాకోబు. మరణ భయములో ఉన్నాడు. ఈ వ్యక్తితో నాకేం పని? వీడు సరైనటువంటి వాడు కాదు. ఎటువంటి వాడు? మోసగాడు, అబద్ధమాడతాడు, పాపము చేసేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. కడాకరికి బయటను కూడా కాదు, ఎవరిని మోసం చేస్తాడు? కన్న తండ్రినే మోసం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. పోనీ ఈడేమన్నా బయట అన్యుడా? యాకోబు క్రైస్తవుల యొక్క కుటుంబంలో పుట్టినవాడు, దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఎవరికి పుట్టాడు యాకోబు? మంచి కుటుంబం అయినటువంటి ఇస్సాకు, రెబ్కా. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా మంచి కుటుంబాన్ని మనం చూస్తే గనక అబ్రహాము తర్వాత ఇస్సాకు కుటుంబమే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము. నేను అనుకుంటాను అబ్రహాము కంటే శ్రేష్ఠుడు ఎవరు? ఇస్సాకు. కారణం ఏంటంటే అబ్రహాము 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కానీ ఇస్సాకు వాక్యలేఖనాలను బట్టి ఒకే భార్య, ఏకపత్ని పురుషుడు బైబిల్లో. తన తండ్రి అయినటువంటి అబ్రహాము 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. శారాయిని చేసుకున్నాడు. శారా ఇష్టపడితే ఆగర్ను కూడా చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయారని, అయ్యో నేను తోడు లేనటువంటి వాడిని అయిపోయాను, నాకెవరు ఏం చేసేవారు లేరని తర్వాత ఎవరిని చేసుకున్నాడు? కెతూరాని చేసుకున్నాడు. ఇలా 3 పెళ్లి చేసుకున్నాడు అబ్రహాం. కానీ ఇస్సాకు ఒక్క భార్యనే కలిగినటువంటి. కాబట్టి ఎంత గొప్ప
కుటుంబంలో పుట్టాడో ఈ యాకోబు. అయినప్పుడు కూడా ఏమొచ్చింది అతనికి? మోసం చేసే లక్షణం వచ్చింది, పాపము చేసే గుణం వచ్చింది. మనం అనుకుంటాం, మేము ఎవరు అనుకుంటున్నాం? మా తాతగారు పాస్టర్ గారు, మా నాన్నగారు ఉన్నారు చూసారు బిషప్ గారు, మా అన్నయ్య ఉన్నాడు చూశారు అది రెవరెండ్. నేను ఆ కుటుంబంలో పుట్టిన వాడిని. అయితే మాత్రం పాపం లేదా నీలో? నీకు మరణ భయం లేదా? నువ్వే కుటుంబంలో పుట్టినప్పుడు కూడా నువ్వు పాపం నుంచి విడుదల పొందేంత వరకు కూడా నేనేం చేస్తుంది? మరణ భయము విడిపిస్తూనే వెంటాడుతూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యాకోబు జీవితము మారకముందు తన పరిస్థితి ఏంటంటే పాపములో ఉన్నాడు, మరణ భయములో ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు రావక్కర్లేదండి. దేవుడి గురించి గత వారం అంతకు ముందు వారమో చెప్పుకున్నా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడు, మహాగణుడు, మహోన్నతుడు. గనులు ఎవరైనా ఉంటే వారందరికీ గనుడు ఎవరంటే ఆయనే. ఉన్నతులు ఎవరైనా నేను ఉన్నతున్నని భూలోకంలో చెప్పుకుంటే ఆ ఉన్నతులకి మహోన్నతుడు ఆయనే, ఆయనకి మించిన వాడు లేదు. అందుకని ఆది అంతం, ఆయనకు ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత ఎవరు కూడా లేరు. ఈ సంగతి ఎరిగితే ధన్యులు. ఇంత గొప్ప దేవుడు వీరికుండు కూడా ఈ గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబు దగ్గరకు వస్తున్నాడు. పాపము చేసిన యాకోబు దగ్గరికి పరిశుద్ధుడైన దేవుడు వచ్చినాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపుల నివసిస్తున్నటువంటి లోకంలోనికి వచ్చినారు. పాపుల మధ్యకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అన్నాడు యేసు ప్రభు వారి లోకంలోనికి? గుడ్డివారికి కళ్ళు ఇవ్వడానికి వచ్చాను, కుంటివారికి కాళ్ళు ఇవ్వడానికి వచ్చినాను, రోగులను స్వస్థపరచడానికి వచ్చినాను అని చెప్పాడు. ఎక్కడన్నా బైబిల్ ఒక్కచోటన్నా అలాగే రాసిందా? నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చినాను అన్నాడు. రెండోదిగా పాపులను రక్షించడానికి వచ్చినానన్నాడు. మరో చోట పాపులను పిలవవచ్చి తిని అన్నాడు. పాపులను ఏం చేస్తాడంటే ఆయన పిలుస్తాడు. మనం ఎవరినైనా పాపులను పిలుస్తామా? యోగ్యుల్ని పిలుస్తాం, గొప్పవారిని పిలుస్తాం, స్థితి కూడా చూసి పిలుస్తాం. స్థితిమంతులకు మనం విలువిస్తాం. కానీ ఆయన ఎవరిని పిలుస్తున్నాడంట? పాపుల్ని పిలిచినాడు, పాపుల్ని రక్షించినాడు. నశించిపోయేటువంటి అతన్ని ఏం చేసినాడు? వెదకి రక్షించినటువంటి వాడు. అదే స్థితిలో ఉన్నటువంటి యాకోబు దగ్గరికి దేవుడు వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? 3 సంగతులు ఈ వచనాల్లోనే మీకు చూపిస్తాను. ఆ పాపి దగ్గరికి దేవుడు రావడమే కాకుండా మొట్టమొదటి సంగతి ఏం చేసినాడు అతన్ని అనేది మనం గమనిస్తే గనక ఇక్కడ రాయబడినటువంటి మాట 11వ వచనంలో ఆఖరిలో అక్కడ పండుకొనేను. అక్కడ అనేది ఎక్కడ అనుకుంటున్నావు నువ్వు? అది బేకర గల ధ్వని గల స్థలం అని చూసినాం, అక్కడ అరణ్యం అని చూసినాం. అయితే అది నిజానికి ఏ స్థలం? అది అతడు పండుకున్న స్థలం ఏ స్థలం? ఇక్కడ యాకోబు చెప్తున్నటువంటి మాట 17వ వచనాన్ని చదువుకుంటాం. 17 భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. అవడానికి అరణ్యంగానే ఉంది, బేకర ధ్వని గల ప్రదేశంగానే కనబడుతుంది. కానీ అదేంటంట? దేవుని మందిరమే. అనగా పాపి అయినటువంటి యాకోబుని, మరణ భయముతో ఉన్నటువంటి యాకోబుని దేవుడు ఎక్కడికి నడిపించినాడు? దేవుడి మందిరానికి నడిపించినాడు, దేవుడు ఉండే స్థలానికి నడిపించినాడు. మనం కూడా పాపములో ఉన్నటువంటి వారము, మరణ భయములో ఉన్నటువంటి వారము. మనల్ని ఎక్కడికి నడిపించినాడు? దేవుడి యొక్క. నువ్వు వచ్చావా? నేను వచ్చానా? ఆయన నడిపిస్తేనే కానీ మనం రాలే. యాకోబు ఏదో తన లాభాన్ని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడ ఆగేటట్లు ఎవరు చేసినారు? దేవుడే చేసినాడు. ఆ స్థలంలో గడిపి తన సంగతులన్నింటినీ తెలుసుకునేటట్లు యాకోబుకి సంగతులు నేర్పడానికి ఆ స్థలానికి తీసుకొచ్చిన వాడెవరు? నేను అంటున్నాను ఆ మాట, దేవుడే తీసుకొచ్చాడని నేను అంటున్నానా? వాక్యం తెలియజేస్తుంది. కారణం ఏంటంటే నిర్గమాకాండంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము
13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 15, 13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇశ్రాయేలు పరిశుద్ధ మందిరానికి రాలేదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మోసే ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఈనాడు దేవుని యొక్క మందిరానికి మనం రాగలిగినామంటే దేవుడు నీకు ఏయో కారణాలు కల్పించి, ఏయో సందర్భాలు నీ చుట్టూ ఏర్పరిచి, ఆ సందర్భాలను బట్టి దేవుడు నేను ఎక్కడికి తీసుకుని వచ్చినాడు, ఆయన పరిశుద్ధాలయములోనికి తీసుకుని వచ్చినాడు. అది నీకు కలిగినటువంటి వ్యాధి కావచ్చు, నీ కుటుంబంలో ఉండే శ్రమలు కావచ్చు, నీ మీద ఉన్నటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ దేవుడి దగ్గరికి రావడానికి ఏమైనా దోహదం చేసినాయి. నీకు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో ఎవరో చెప్తారు, దేవుడి మందిరానికి వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడంటే, ఆ మాటను బట్టి దేవుని యొక్క మందిరానికి దేవుడు నడిపించినాడు. ఇవన్నీ ఏర్పరిచిన వాడు ఎవరంటే దేవుడే. దేవుడు గనక నిన్ను నడిపించకపోతే గనక ఏమాత్రము కూడా నువ్వు దేవుడి యొక్క మందిరానికి రావడానికి అవకాశం లేదు. మేము అమలాపురంలో చూసిన ఒక మాటను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివే. ఎవరు వస్తారంటే ఆయన దగ్గరికి? తన తండ్రి ఎవరైతే కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అనుగ్రహించినాడో వారు మాత్రమే వస్తారు. కాబట్టి మనం అందరం ఎవరి స్వాధీనంలో ఉన్న దేవుని యొక్క అనుగ్రహంలో మనం కూడా ఉన్నాం. ఆయన మనల్ని తన కుమారుడికి అనుగ్రహించినాడు తన బిడలుగా. మొట్టమొదటిగా దేవుడు దృష్టి గనక నీ మీద లేకపోతే నువ్వు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావడం అనేది అసాధ్యము. యాకోబు మీద దేవుని దృష్టి ఎప్పుడు ఉంది, ఎప్పుడు పడ్డది? యాకోబుని దేవుడు ఎప్పుడు దృష్టించాడు? గర్భములో ఉండగానే, రెబ్కా గర్భములో ఉండగానే దేవుని దృష్టి ఎవరి మీద పడ్డది? యాకోబు మీద పడ్డది. అందుకని రెబ్కమ్మతో చెప్పినాడు, యాషావు కంటే యాకోబు ఏమవుతాడు? గొప్పవాడవుతాడు, అతడు నా ఆశీర్వాదం పొందినవాడు అవుతాడని తను పుట్టకముందే దేవుడు చెప్పినాడు. అనగా దేవుని దృష్టి మనం ఈ భూమి మీదకి రాకముందే ఉంది. కాబట్టి ఆ దృష్టిని బట్టి దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? తన మందిరానికి నడిపిస్తాడు. నీలో ఉన్న సంగతులన్నీ మార్చడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ స్థితిని వెరగకపోయినా దేవుడు ఎరిగినాడు. కాబట్టి వాటి ద్వారా నువ్వు దేవుడి రాజ్యానికి అర్హుడుగా తీర్చబడవు. కాబట్టి ఆయనే తన మందిరానికి ఏం చేసుకుంటున్నాడు? నడిపించు. కాబట్టే యాకోబు అబద్ధం ఆడేటట్టు చేసినాడు, యాషావుని రెచ్చగొట్టినాడు, శబదం చేసేవాడిగా చేసినాడు. ఈ మాటలు రెబ్కమ్మ వినేటట్లు చేసినాడు. రెబ్కమ్మ ద్వారా యాకోబు హెచ్చరింపబడేటట్లు చేసి ఎక్కడికి నడిపించినాడు దేవుడు. ఇవన్నీ జరగకపోతే యాకోబు ఏం చేస్తాడు? ధీమాగా తన తండ్రి అంటే ఉంటాడు. ఇవన్నీ కల్పించి యాకోబుని దేవుడు మందిరానికి తీసుకుని వచ్చి ఆ మందిరంలో ఏం చేసినాడు? పరుండేవాడిగా చేసినాడు. ఇది నా దేవుడి మందిరంలోనికి మనం రాగలిగినాం. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, నాకున్న భక్తి అని అనుకోకు. ఇవన్నీ కలగడానికి దేవుడే కారకుడు. కాబట్టి పాపి అయినటువంటి యాకోబు పట్ల మొట్టమొదటిగా దేవుడు కలుగున్న ప్రేమను ఎలాగ నిరూపించినాడంటే దేవుడి యొక్క మందిరానికి నడిపించినాడు. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి ధన్యతలోనికి తీసుకుని వచ్చినాడు. ఇది మొట్టమొదటి సంగతి. నీవు నేను కూడా ఎరగాలి. ప్రభువా, నీవు గనక నీ మందిరానికి నేను నడిపించి ఉండకపోతే లోకములోనే ఉందును, లోకములో ఉండి ఏమైపోదును? నశించిపోదును. యాకోబు అని ఉంటాడు. నేను అనుకుంటాను, ప్రభువా, ఈ స్థలానికి నువ్వు తీసుకుని వచ్చి ఉండకపోతే నేను నా ఇంటికాడే ఉందును, నా అన్న చేతిలో చచ్చిపోయిందును, మరణించి ఉందును. ఇట్టి మరణము నుంచి నన్ను తప్పించి స్థలానికి తీసుకొచ్చి నన్ను ఏం చేసినావు? కాపాడునావు అనేటువంటి అనుభవంలో ఉన్నాడు. రెండోదిగా ఆ స్థలానికి తీసుకురావడమే కాదు,
యాకోబు విషయమే తను కలుగున్నటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పం ఏంటంటే, మరలా వద్దాం ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటాం. 15. ఇదిగో నేను నీకు తోడైయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, నిన్ను విడువను. ఇదేంటి? ఈ మాట దేనికి సంబంధించింది? పైకి చెప్పండి, పర్లేదు. నిన్ను విడువను అంటే ఏంటది? వాగ్దానం చేస్తుంది. గట్టిగా చెప్పు. నాకు అసలే చెవుడు మెషిన్ వేసుకుందాం అనుకుంటున్నాను ఈ మధ్య, వినపడతలే. నువ్వు మరి అలా గొనిగితే అసలు వినపడదు. ఏంటది? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యాకోబుకి వాగ్దానం చేస్తున్నాడు. ఒక పాపికి వాగ్దానం చేస్తున్నాడు. తన మందిరానికి తీసుకుని వచ్చి పాపతో మాట్లాడడానికే మనకి చిరాకు కదా. ఒక చెడిపోయిన వ్యక్తితో మాట్లాడాలంటే మనకు అసలు ఇష్టం ఉండనే. అటువంటిది చెడిపోయినటువంటి మరణపాత్రుడైనటువంటి యాకోబుని తన మందిరానికి తీసుకురావడమే కాకుండా, అందుకని మందిరం ఎవరికండి? చాలామంది నువ్వు తాగుబోతే నువ్వు ఇక్కడ కూర్చోడం కుదరదు తెలుపు అంటాం. కొంతమంది అయితే ఎరగనోళ్ళు అయితే వాక్యం అలా చెప్పడం లేదు. దేవుడి మందిరం ఎవరికి? దేవుడు ఎవరికి కావాలి? అసలే పాపులకే కావాలి. పాపి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు. గతంలో సార్ చెప్పాను, మంజిత్ పాల్ గారని ఇక్కడికి మీటింగ్లకు వస్తారు. ఆయన చెప్పిన వర్తమానంలో గమనించినప్పుడు ఆయన ఒకసారి వర్తమానం చెప్తున్నాడంట. వర్తమానం చెప్తుంటే ఆయన ఎందుకో తాగుబోతులకి చెప్పాలనేటువంటి తలంపు వచ్చి అప్పుడు అన్నాడంట, నువ్వేదో నేను నీతిమంతుడిగా అయినప్పుడు నా అలవాట్లన్నీ మానేసాక దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఎప్పటికీ దేవుడి దగ్గరికి రావు. నువ్వు పాపిగా ఉన్నావా, తాగుబోతుగా ఉన్నావా, బాటలు పట్టుకుని ఉన్నావా, ఉన్న పాలంగా వచ్చే దేవుని దగ్గరికి నిన్ను ఆ లక్షణం నుంచి తప్పేస్తాడని. ఆ టైంలో ఎవడో రోడ్డు అంటే వెళ్తున్నాడు అంట, చేసప్పటికి తాగుతా. ఈయనంటే నా గురించి చెప్తున్నాడు అన్నట్లుగా అది ఆయన గురించి అనుకున్నాడు. ఏంటి సీసా పట్టుకుని వచ్చినా రక్షించేస్తాడు ఆ దేవుడు? నేను ఎంత తాగుబోతున్నా రక్షిస్తాడు నిన్ను. నువ్వెంత భయంకరమైన పాపిగా ఉన్నా సరే నీ సంగతులన్నీ విడిపిస్తాడు. ఎప్పుడో బాటిల్ వదిలేశాక, నేను త్రాగుడు మానేశాక దేవుని దగ్గరకు వస్తానని అనుకోకు. ఉన్న పాలంగా వచ్చేయి, దేవుడు నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంతే. బాటిల్ అక్కడ వదిలేసి కూర్చున్నాడంట. తర్వాత చెప్పిన వాక్యం విని మరలా జీవితంలో మందు జోలికి పాపిని మనం పిలవాలి. దేవుడు చెప్పిన మాట అదే, నేను పాపిని పిలవ వచ్చి తిని నీతిమంతులను పిలువ. నువ్వు నీతిమంతుడు అనుకుంటే దేవుడు నిన్ను ఎప్పుడు పిలవడు. దేవుడికి నీకు అసలు సంబంధమే లేదు. ఆయనకి సంబంధం ఎవరికి? డాక్టర్లకి ఎవరితో సంబంధం? రోగులతోనే సంబంధం. రోగులు వస్తే వాళ్ళకి సంతోషం కదా. రోగం లేనివాడు వస్తే నీతో నాకు పని అంటే వెళ్ళిపోయి నువ్వు బయటకు వచ్చి అంటాడు. నీవెందుకు ఇక్కడ? రోగు కూడా ఉంటే ఒక్కలే ఉన్నాడు, ఇద్దరు ఉన్నా సరే ఒప్పుకోడు. ఆరోగ్యంగా ఉన్నవాడు రెండో వాడు ఉంటే ఒప్పుకోడు. బయటకు వెళ్ళిపోను. సంబంధం అంతా ఎవరితో? నాకు ఈడితోటే, రోగుతోటే. దేవుడికి కూడా ఎవరితో సంబంధం? పాపతోనే సంబంధం. పాప యొక్క నాడి పట్టుకుని చూస్తాడు దేవుడు. నువ్వు చాలా ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయావు, ఇదిగో ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నాను, ఇది వేసుకుంటే ఈ పాపం సగానికి తగ్గిపోతుంది, మరలా నా దగ్గరకు వస్తే ఇంకోటి ఇస్తాను. వారం వారం దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా మన పాపాలకి సరిపోయినంత ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. కానీ మనం అవి వాడడం చేత కావడం లేదు. కొంతమందికి మరి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటారు, కానీ మా పాప అన్నది అలాగే ఏదైనా బాధ వచ్చే తమాంతం వెళ్ళిపోయి టెస్ట్లన్నీ చేయించేసుకుంటుంది. ఈఎంఐ స్కానింగ్ చేయించేస్తుంది, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, మొత్తం ఇంచుమించు ఒక 5,000 7,000 వరకు ఖర్చు పెట్టారు. తర్వాత ట్యాబ్లెట్లు రాస్తారు, తెచ్చేసాక ఇంట్లో ఎట్టేసుకుని వేసుకోరు. 5,000 పెట్టి స్కానింగ్లు తీయించుకున్నంత మాత్రం రోగం తగ్గిపోతుందా? స్కానింగ్లన్నీ ఎందుకు? నువ్వు నీ స్థితి ఎలాగుందో చెప్పడానికి. అది ఆ స్థితి నుంచి విడుదల పొందాలంటే డాక్టర్ గారు వేస్తారు. అవి కంటిన్యూగా ఎలా చెప్పారో అలాగ వాడినప్పుడు ఉన్న రోగం ఏమైపోతుంది? తొలగిపోతుంది. కానీ మనుషులకున్న లక్షణం ఏంటి? స్కానింగ్లన్నీ తీసేసుకున్నా కాబట్టి ఇదంతా రోగం అని చెప్పుకుంటా ఆ రోగాన్ని అలగుంచుకుంటారు. కానీ ట్యాబ్లెట్లు ఇదిగో మూడోసారి అప్పుడే తలపోటు వచ్చిందని స్కానింగ్ తీయించుకుంది, అయినప్పుడు కూడా వాడదు ట్యాబ్లెట్. ఏం చెయ్యాలో డాక్టర్ గారు చెప్పిన అది చేయదు. మరలా రాత్రి ఫోన్ చేసి ఇలాగొంది డాడీ అంటే మనం ఏం చేస్తాం? మరలాటికి ఇలా 5,000 తగలేయడం తప్ప ఏముండదు. అలాగే దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. దేవుడు నీ నాడెరిగి
నీ ప్రవర్తన ఎరిగి చెప్తున్నాడు. నువ్వు ఎలాగున్నావు, ఎలాగుంటే నీ జీవితం ఎలాగవుతుంది, ఎలాగుంటే నీ జీవితం బాగుపడుతుందని చెప్తే దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ వింటున్నాం కానీ ఇంటికి వెళ్ళాక యథాప్రకారంగానే జీవిస్తున్నాం. ఏమన్నా మారుతుందా జీవితంలో? మార్పు ఏమి? దేవుడు చెప్పినట్టుగా చేయనంత కాలము నీ జీవితంలో ఏ విధమైన మార్పు రానేరా. దేవుడు చెప్పినట్లుగా చేర్చుడు, దేవుడు నిన్ను వెంటనే స్థితి నుంచి విడుదల పొందే. కాబట్టి ఈ పాపనైనటువంటి యాకోబుకి చెప్తున్నాడు, ఇది నాన్నగారికి నేను విడిచిపెట్టేసినా యాకోబు ఏమైపోతావు, నువ్వు చచ్చిపోతావు. అందుకని నేను నిన్నేం చేయను, విడవను, కాపాడుతానంటే ఏంటి అర్థం? చాలా పదవులు ఉన్నాయి బాబు. నేను కనుక నిన్ను విడిచిపెట్టానంటే క్షణంలో నువ్వు మాయమైపోతావు. నువ్వు నన్ను విడిచినా సరే నేను మాత్రం, ఎంత గొప్ప వాగ్దానం అంటది. పాపినైనటువంటి యాకోబుకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను విడవను. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మా మామగారు అయినటువంటి లాభాన్ని అక్కడికి వచ్చేస్తాను. అక్కడ ఏం పని చెప్తాడో చెప్పడు, ఆ పనుల కాడికి కూడా వచ్చేస్తాను. నేను ఎన్ని తెప్పలు పడు, ఆ తెప్పలన్నింటిలో నీతోనే ఉంటాను. ఒక దేవాది దేవుడు, గొప్పవాడై సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను విడువనని చెప్పడం అనేది ఎంత గొప్ప ధన్యత అండి. యాకోబుకి ఎంత విలువిస్తున్నాడు. దేవుడి సంగతులన్నీ విడిచిపెట్టి నీతో ఉంటానయ్యా అంటున్నాడు. అంతేకాని నువ్వు నాతో ఉండమని కోరడం లేదు. ఒక పాపికి ఇచ్చినటువంటి వాగ్దానం మనకి ఇవ్వలేదు ఆ మాట, యాకోబుకేనా? అందుకని కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు మన విషయమే ఆ సంగతి రాయడానికి ఇష్టపడినాడు. ఎక్కడది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మొదటి మాట వదిలేసి తర్వాతది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చెప్పగలవాడనై ఉన్నానన్నాడా? చెప్పగలవారమై ఉన్నామన్నాడా? మనందరి గురించి చెప్తున్నాడు. మనం ఏం ఏ ధైర్యం అంట, ఆయన నన్ను విడువాడు అని నాతో చెప్పినాడయ్యా, నువ్వు కూడా చెప్పొచ్చా మాట. పౌలు అంటున్నాడు, మనం కలిపి చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను విడువను అని చెప్పినాడు. ఆయనే చెప్పాడు ఈ మాట, ఎవరో చెప్పలేదు. దేవుడు చెప్పమంటూ ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పలేదు. దావీదుకైతే దేవుడు చెప్పమంటే నాతాను వచ్చి చెప్పినాడు కదా. నాతాను వచ్చి, దావీదా మనుషుడు నీవే అని నాతాను చెప్పినాడు, పాపం చేసిన వాడు అని. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడే మనతో చెప్తున్నాడు. అంటే ఏమని? నిన్ను విడువను. అక్కడ యాకోబుతో కూడా దేవుడే స్వయంగా చెప్పినాడు ఆ మందిరంలో. ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు అనేది గమనించాలి. నువ్వు లోకంలో తిరిగిలాడితే అక్కడ చెప్పడు, లోకంలో ఉన్నవాడికి చెప్పడు ఈ మాట. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడి మందిరములోనికి వచ్చిన యాకోబుతో చెప్తున్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్న ఆ వ్యక్తితో చెప్తున్నాడు. ఈ మందిరములో నువ్వు ఉంటే నేను నిన్ను విడువను. దేవుని యొక్క మందిరంలో నీకేమున్నదంటే దేవుని యొక్క కాపుదల ఉంది. నిన్ను కాపాడుతానంటున్నాడు. నీ వెళ్ళు ప్రతి స్థలానికి నేను వస్తానంటున్నాడు. నీ ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం చేసేవారు లోకంలో ఎవరు ఉంటారండి? నీకు అంత గొప్ప ధనవంతుడైనటువంటి స్నేహితులు ఉండవచ్చు, ఆయన చెప్పమను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను, నేను విడిచిపెట్టనులే అని నీతో రాగలుగుతాడా? ఈసారికి నువ్వు వెళ్ళొచ్చే తమ్ముడు, నాకు కొంచెం పని ఉంది, నెక్స్ట్ టైం నేను చూస్తాను అంటాడు. కానీ ఎప్పుడూ నీతో రాడు కదండి. దేవుడు నీతో ఉన్నానని చెప్తున్నాడు, ఎప్పుడూ నేను విడువను అంటున్నాడు. నీ కష్టమత్తేసాలు వెంటనే ఫోన్ చేయొచ్చు. ఎవరికి? దేవుడికి. ఇర్మియా గ్రంథం 33:3లో చెప్పినాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈయన ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్లో ఉంటుందా? ఇక్కడ అత్త మాటలు తినేస్తున్నాడు రా బాబు. ఫోన్ ఆన్లో పెడుతుంటే ఫోన్ మీద ఫోన్ చేసి పడేస్తున్నాడు. అదవది స్విచ్ ఆఫ్ చేసేస్తే బాగుందని స్విచ్ ఆఫ్ చేస్తాడా? ఫోన్ ఎప్పుడన్నా ఎంగేజ్ వస్తుందా? నాట్ రీచబుల్ వస్తుందా? ఇటువంటివి ఏమీ లేనటువంటి గొప్ప ఫోన్ నెంబర్ నీకు ఇచ్చినాడు. దేవుని దగ్గర ఎప్పుడైనా చెప్పొచ్చండి. అర్ధరాత్రి నీకు కష్టంగా ఉందా, అర్ధరాత్రి ఏదైనా బాధ వచ్చిందా, వెంటనే లేచి ప్రభువా అని పిలువు, నేనున్నాను అంటాడు. అసలు నేను లేననేవాడు కాదు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. నిన్ను విడువను అన్న దేవుడు ఏ క్షణములైనా నువ్వు పిలిచినా సరే పలకడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంత గొప్ప దేవుడిని మనం విడిచిపెట్టేతాం.
దేవుడు నాకేం చేశాడు అంటున్నావు. అని నీతోనే ఉంటే ఇక నీకేం చేయాలి? నీకు అన్నీ చేయడానికి నీతోనే ఉంటానంటూ నిన్ను విడువనంటుంటే ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలండి? జగన్ గారు వచ్చి నీతోనే ఉన్నాను అన్నావు అనుకో, ఏం చేస్తావు? నేను వెళ్ళినా ఇంకా నీతోనే ఉండిపోతాను అన్నాడు అనుకో, గొంతులేస్తావా? లేకపోతే వద్దండి మీరు నాతో వెళ్ళిపోండి అంటావా? సంతోషం కదా. ఒక గొప్ప వ్యక్తి నీతో ఉంటాంటే అంత సంతోషం వస్తుంది. ఏకంగా సృష్టికర్త, నిర్వర్తిస్తున్నటువంటి దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు నీతో ఉన్నానంటే అంత సంతోషపడాలి. ఎవరన్నా నిన్ను చూసి ఏం బ్రదర్ ఎలాగొన్నావంటే నాకేంటంటే నా దేవుడు నాతో ఉండగా చెప్పగలుగుతావా ధైర్యంగా? జ్వరం వస్తే చాలు తోటకూర కాళ్ళకి ఎలాగ ఏం బాగాలేదన్న, ఏడు కాళ్ళు చేతులు దాడ వచ్చేస్తున్నాయి అన్న, ఎంత భయమో. మనకి నేర్చుకున్నప్పుడు కూడా ఎవరుంటారు మనతో? ఉండడా? అయ్యి బాబు వీడి జ్వరం ఉంది, ఇడికి టైఫాయిడ్, కొన్ని రోగాలు ఏంటంటే అంటు రోగాలు కదా, ఇది మనకు అంటుకుంటుందని వెళ్ళిపోతాడా? ఈ స్నేహితుడు వెళ్ళిపోతాడు. కరోనా టైంలో మీ ఫ్రెండ్ ఏమైనా దగ్గరికి వచ్చాడా? షేక్ హ్యాండ్ వేస్తే వచ్చేస్తుందని షేక్ హ్యాండ్ కాదు కదా, ఆడింటికి మరలా కరోనా తగ్గిందనేంతవరకు ఎవరు ఒకరింటికి వెళ్ళినదా జాబితాలు? దేవుడి కృపను బట్టి మేము మా కరోనా టైంలో కూడా కరోనాతో చచ్చిపోయినటువంటి వాడిని సమాధులు చేసాం వెళ్ళి. మాకున్న ధైర్యం ఏంటంటే దేవుడు మాకు అది రానవడని. అలాగే 4 సమాధులు చేసాం కరోనాతో చచ్చిపోయినటువంటి వాళ్ళు. కానీ దేవుడు చాలామంది మాస్కులు అవి ధరించినాడు. కానీ నాకు ధైర్యం ఏంటంటే అటువంటి వ్యక్తుల దగ్గర కూడా మాస్కు లేదు, శానిటైజర్ లేదు, అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయాను నేను. మా మధ్య ఉన్న మరి అమ్మ మా పెద్ద పాప ఉంది, వాళ్ళ నాన్నగారు కరోనా వస్తే కరోనా డాక్టర్ గారు చెప్తే తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టుకున్నాం. ఆ రోజు మాకు బుధవారం రాత్రి ప్రార్థన, కరోనా అంత వెళ్ళిపోతుంది ప్రార్థన చేయండి అందరూ అంటే సంఘం ప్రార్థన చేసింది. తెల్లారిటాడికి వెళ్ళి మరలా టెస్ట్ చేసుకుంటే కరోనా లేదన్నాడు. నా మాట ఒట్టిదైతే అది వాళ్ళ పెద్ద పాప ఇక్కడే ఉంది, ఆవిడే చెప్తుంది. కాబట్టి మనం భయపడతాం. కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడండి, నిన్ను విడువను అంటున్నాడు. ఆ ధైర్యం నీకుంటే కనుక దేనికి నువ్వు భయపడవు. ఈ సంగతి జరిగితే ధన్యులము. కాబట్టి యాకోబుతో పాపి అని యాకోబుతో అంటున్నాడు. గొంతులేసి ఉంటాడు ఎవరు? యాకోబు. మా అమ్మ నువ్వు వెళ్ళిపోంది, ఓ నాతో వస్తాను అనలేదు, నాడరాయి నిన్ను చంపేసేలాగా ఉన్నాడు, నీతో నేను వచ్చేస్తాను, మన ఇద్దరం అక్కడ ఉంది, వాళ్ళ నాన్నాడు ఇక్కడ ఉంటాడు అని మా అమ్మ కూడా అనలేదు. పోనీ మా అమ్మ అంటే అనలేదు, మా నాన్న కూడా అనలేదు. మా తమ్ముడు పోయి చంపడానికి అక్కడే చంపుతాడు, నీతో వస్తున్నాడు నాడు. ఎవ్వడో రాలేదు, నన్ను ఎవడు. అందరూ ఏం చేశారు? వదిలే. నువ్వు మాత్రమే ఏమంటున్నావు? నిన్ను విడువని నీతోనే ఉంటాను అంటున్నావు. అప్పుడు ఎవరి మీద ప్రేమ వస్తుందండి? వాళ్ళ అమ్మ మీద ప్రేమ వస్తుందా? వాళ్ళ నాన్నగారి ప్రేమ వస్తుందా? ఒంటరిగా వెళ్తున్నటువంటి వాడితో నేను నీతో ఉంటానన్న దేవుడు. అందుకని యాకోబు మెట్లిగా ఏం చేయడు, దేవుడికి సంపూర్ణంగా లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. యాసావుకి మరలా ఎక్కడ దేవుడు కూడా ఆశీర్వదించినట్టు ఎక్కడన్నా ఉందా? యాకోబుని మరలా దేవుడు 37 అధ్యాయాలు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పినటువంటి వాడు. మెట్టిగా ఏమైనప్పుడు కూడా రెండోదిగా మనం చూస్తున్నాము, దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? వాగ్దానం. లోకంలో పాపులుగా జీవించినటువంటి వారము, మరణపాత్రులమైనటువంటి మనలను మొట్టమొదటిగా తన మందిరానికి నడిపించడమే కాకుండా మందిరంలోనికి వచ్చిన మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను. విడవని దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఎన్ని సంగతులు చెప్పినాడు, అవన్నీ ధ్యానించడానికి సమయం సరిపోదు. కానీ చదివి మనం దాన్ని వదిలేద్దాం. నిన్ను విడువననడానికి ముందుగా ఏం చెప్తున్నాడు? నీకు తోడై ఉంటాను. 15వ వచనంలో నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, మరలి దేశానికి ఏం చేస్తాను? రప్పిస్తాను. ఇన్ని వాగ్దానాలతో కూడినటువంటి మాట నెరవేర్చడానికి నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువనే. కాబట్టి ప్రియమైన సోదరి, ఇది రెండో అనుభవంగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానం పొందినాడు పాపి అయినటువంటి యాకోబు, దేవుని వాగ్దానం పొంది. ఆఖరిగా మూడోదిగా దేవుడు తనని ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు అనేది మనం గమనిస్తే 18వ వచనాన్ని చదువుకుంటాం. ఆదికాండం 28:18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దాని కొన మీద నూనె పోసె. ఏమర్థమైంది ఈ వచనంలో నీకు? ఈ వచనం చాలాసార్లు చదివి ఉంటావు కదా.
ఈ వచనంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సంగతి ఏం కనబడ్డది నీకు? మూడోదిగా అతడు ఏమైనాడంటే ఆరాధికుడిగా చేయబడ్డాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాం. మనం పవన్ తల మీద నూనె పోతాం కదా, లేకపోతే చిరంజీవి తల మీద పాలు పోతాం, అభిమానం, పూజిస్తాం కదా. పాలు పోయడం, నూనె పోయడం అంటే ఏంటి? పూజించడం. ఏం చేసినాడు? నూనె పోసినాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు. కనుక మనకి ఇవ్వకపోతే మనం ఇలాగే ఆరాధికులుగా ఉంటామా? దేవుని యొక్క మందిరపు అనుభవమే లేదు మనకి, ఆరాధన అనుభవం ఎక్కడ వస్తుంది? ఈ దినాల్లో ఇంకా కూడా ఆరాధన ఎలాగ చెయ్యాలో కూడా తెలియనటువంటి వారు ఉన్నారు. మేము చేసేదే ఆరాధన అనుకునేటటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తుందో తెలియదు. ఇప్పుడు ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్తలో దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని? మేము కొండ మీద ఆరాధన చేశాము అని చెప్పే దినాల కాలం ఇది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలనేటువంటిది దినం. ఆ దినాలు వచ్చేసి అని దేవుడు చెప్పినాడు. ఈ దినాల్లో దేవుడు ఎలాగ ఆరాధన చేయాలంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, విరిగి నలిగిన మనసుతో ఆరాధించాలి. ఇది వ్యక్తిగతమైన ఆరాధన. అప్పుడు ఉండేది పాత నిబంధనలు ఏంటంటే, మందిరానికి వచ్చిన తర్వాత వారు నిలబడతారు, ఇక్కడ కొన్ని మాటలు చెప్తారు, తిరిగి వారు ఆమేన్ ఆమేన్ అంటారు. అదే ఆరాధన, పాత నిబంధన కాలపు ఆరాధన. ఇప్పుడు మనం ఇంకా పాత నిబంధనలోనే లేం. కొంతమంది ఇంకా పాత నిబంధనలో ఉండి 7వ దినము శనివారం కాబట్టి శనివారమే దేవుణ్ణి ఆరాధించాలనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే. మరి ధర్మశాస్త్రాన్ని బట్టి పాతకాలాన్ని బట్టి కనుక మనం ఆరాధించవలసి వస్తే ఏ దినాన్ని ఆరాధించాలి? 7వ దినమైన శనివారం ఆరాధించాలి. మరి మనం ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నాం? అది ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేల్ అంటే ఐగుప్తు దేశములో నుంచి విడుదల పొందినటువంటి వారు 7వ దినాన్ని శనివారం విడుదల పొందినారు కాబట్టి దేవుడు ఇది మీకు విశ్రాంతి దినము, ఈ దినాన్ని మీరు తప్పకుండా ఆచరించండి అని వారికి చెప్పినారు. వారు విడుదల పొందినారు. మనం ఎప్పుడు విడుదల పొందినా ఐగుప్తు నుంచి? ఆ దినాన్ని విడుదల పొందిన మా జాబితాలో మనం లే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటున్నాడు. దేవునికి దూరస్తులను దేవుడు లేనివారు అన్నాడు. మనం అప్పటికి ఇశ్రాయేలుము కాదు. మరి అటువంటిప్పుడు మనకి శనివారం మనకి విడుదల దినం ఎలాగవుతుంది? కానే కాదు. ఆ దినాన్ని అక్కడ దేవుడు అక్కడ బలి అర్పించి విడుదల పొందించినాడు. అది వారికి ధర్మశాస్త్రాన్ని బట్టి. మనకు విడుదల దినం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేస్తున్నాడు. ఆయన తిరిగి లేచిన ద్వారా మనం నీతిమంతులంగా చేయాలి. అది మనకు ఆరాధన దినం. ఆయన ఎప్పుడు తిరిగి లేస్తున్నాడు? ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆదివారాన్ని మనం రొట్టె విరవడానికి చేరుకుంటాం. ఇది మన ఆరాధన దినం. ఇశ్రాయేల్ అయితే శనివారం ఆరాధిస్తారు, మనం ఇశ్రాయేల్ కాదు. మనం ఎవరము? దేవుని ఇశ్రాయేలీలని గలతీయులకు రాసిన పత్రికలో మనం ఇశ్రాయేలమే. కానీ ఏ ఇశ్రాయేల్ అంటే దేవుని ఇశ్రాయేల్. కాపులో చాలా రకాలు ఉన్నాయి కదా. మేము ఆ కాపులం కాదండి అంటారు. తూర్పు కాపులు, ఇంకో కాపులు ఉంటారు, అలాగే రకరకాల కాపులు ఉంటారు. మనం ఇశ్రాయేలమే కానీ ఏ ఇశ్రాయేలం కాదు. ఐగుప్తులో నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలం కాదు, దేవుని ఇశ్రాయేలు. మనగా దేవుని రక్తము చేత విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు. వారికి శనివారము విశ్రాంతి దినం అయితే మనకేంటి? ఆదివారం ప్రభు తిరిగి లేచిన దినము. ఈ సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోకపోతే గనక మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కరెక్టే అది కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. అక్కడికి వెళ్ళేటవాడికి ఇంకా ఆదివారం ఎందుకు వచ్చిందని వాళ్ళు చెప్పరు. ఇంకేం చెప్తారు? మనం ఎప్పుడు విడుదల పొందినా? ఇదిగో ఐగుప్తు దేశంలో
ఇన్ని దినాలు శ్రమలు అనుభవించాం. దేవుడు విడుదల పొందించింది ఏంటి? ఇది అక్కడ ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినం 7వ దినం అని చెప్తున్నాడు. ఇది మానేసేదేంటి? ఇవన్నీ చేస్తే ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పేది కూడా వాక్యంలోనే కదా ఉంది. నమ్ముతావా నమ్మవా? అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివితేనే కానీ మనకేది కూడా అర్థం కానీ. కాబట్టి అందుకని ఎక్కడికి వాదానికి వెళ్ళకూడదు. వాదానికి వెళ్ళామంటే మనకు తెలియనప్పుడు మనం వాదించినే వాదం. కాబట్టి దేవుడు కూడా అన్నాడు వాదం పెట్టుకో, నువ్వు ఎరిగిన సత్యాన్ని నువ్వు నమ్ము. అందుకనే ఆదివారం పాటించే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, బాబు నీకు ఒక నమస్కారం, నీతో మాట్లాడే శక్తి నాకు లేదు, నేనేదో తెలుసుకున్నటువంటి సంగతి నేను వెంబడేస్తాను. మరలా నువ్వు వచ్చి మధ్యలో ఏదో పెట్టావు అనుకో, ఉన్న భక్తి కూడా ఊడిపోతాను. ఎందుకు వచ్చింది? ఇదేదో నేను తెలుసుకుని అన్నా. కాబట్టి మనం ఎరిగిన సత్యాన్ని మనం వెంబడించాలి. కాబట్టి ఒక క్రమాన్ని మనం వెంబడిస్తే అది నిన్ను ఒక మార్గంలో నడిపించేది కూడా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మూడోదిగా, పాపి అయిన మానవుడు ఎలాగ మారిపోయినాడు? దేవుని దగ్గరికి వచ్చేటాడికి దేవుడిని ఆరాధించేవాడిగా చేయబడ్డాడు. నువ్వు చేయబడ్డావంటే కారణం ఈ 3 సంగతులు నీ వల్ల కలిగినవి మాత్రము కానీ. దేవుడే నిన్ను మందిరానికి తీసుకుని వచ్చినాడు. మందిరంలో ఆయన నువ్వు అడగకపోయినా సరే నీకేం చేసినాడు? వాగ్దానం చేస్తున్నాడు. నీ స్థితి ఎరిగి నీ పరిస్థితులు ఎరిగినటువంటి వాగ్దానం. అందుకనే 31st నైట్ తీసుకునేటప్పుడు వాగ్దానం, అబ్బా నాకు తగినట్లుగా వచ్చిందండి వాగ్దానం. నేను అనుకుంటున్నాను నా రాగం అంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ సంవత్సరం అంతా నేను రాగంతో ఉన్నానండి. దేవుడు నా స్థితి ఎరిగి ఏం చేశాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని ఏమిచ్చినాడంట? నీ స్థితి ఎరిగిస్తాడు దేవుడు. అయితే నువ్వు కూడా ఎలా తీసుకోవాలి? దేవుడి మీద నమ్మకంతో తీసుకోవాలి. అంతేకాని ఏదో వాగ్దానం తీసుకోవాలి అందరితో పాటు అనుకుంటే ఏం ప్రయోజనము? ఈ వాగ్దానము దేవుడు నా స్థితిని ఎరిగి నాకు ఇస్తాడని ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటేనే. ఇప్పుడు యాకోబు కూడా ఏమన్నా అడిగాడా? నాతో వస్తావా ప్రభా? ఇన్ని చెప్తున్నావు, ఇది మందిరం అంటున్నావు, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వు నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావు, నువ్వు నాతో వస్తావా ప్రభా అన్నాడా? ఆయనే అన్నాడు, నువ్వు అంటవాడు కదా యాకోబు, నేను నీతో వచ్చేస్తానే, నీతో ఉంటానే, నిన్ను విడవనే అని వాగ్దానం చెప్తున్నాడు. ఇప్పుడు యాకోబుకి ఏం కావాలి? తోడు కావాలి. తను వెళ్ళేటువంటి కొత్త ప్రదేశంలో భయాలన్నీ విడుదల పొందాలంటే తోడు కావాలి. ఆయన అడగకుండానే చెప్తున్నాడు, నీతో ఉంటాను, నిన్ను విడువను. మరలా ఎక్కడికి చేర్చే వరకు? నీ తండ్రి ఇంటికి చేర్చే వరకు, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికి తీసుకొచ్చే వరకు నిన్ను విడువనే. ఎన్ని గొప్ప వాగ్దానాలు. కాబట్టి ఈ స్థితులు మనం కలిగి ఉన్నాం. లోకంలో పాపములో శాపములో జీవిస్తూ మరణ భయముతో ఉన్నటువంటి మనలను దేవుడి మందిరానికి తీసుకుని వచ్చిన ప్రభా, నీ మందిరానికి చేర్చిన దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నీ మందిరానికి తీసుకుని వచ్చి నన్ను విడిచిపెట్టలేదు, కానీ నా సంగతులు ఎరిగి నాతో వాగ్దానం చేసినావు, నా పరిస్థితులకు తగినట్లుగా వాగ్దానం చేసినావు. ఆనాడే కాదు, ఈ దినం కూడా నా స్థితిని బట్టి ప్రతి సంవత్సరం ఏదో వాగ్దానంతో నన్ను ఏం చేస్తాను? దినదినం కూడా వాగ్దానంతో నింపుతాడు. నువ్వు ఉదయకాలమే బైబిల్ చదివితే ఆ రోజంతట్లో దేవుడు నీకు ఎలాగుంటాడు? అది కూడా వాగ్దానము, దినదిన వాగ్దానం. కొంతమంది ఏం చేస్తారు? బైబిల్ చదవరు. ఏం చదువుతారు? పొద్దుట లేచి వెళ్ళిపోయి, మేము క్యాలెండర్ ఇస్తాం కదా, ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈ దినం వాగ్దానం ఏంటి? ఆ చిన్న మొక్క చదివేసి వెళ్ళిపోతాడు. వాగ్దానం అది. నీ డైలీ పోర్షన్ అంతా ఒక అధ్యాయం చదివితే దాంట్లో ఉంటుంది నీ వాగ్దానం. ఇది అందరికీ వాగ్దానం, సార్వత్రిక సంఘాలకి సరిపోయినట్టు నీ వాగ్దానం కాదు అది. వాళ్ళకు తృప్తి అది. ఎందుకంటే వాడికి బైబిల్ చదివేంత సమయం ఉండదు. సింపుల్గా ఏమైపోతుంది అంటే, బైబిల్ చదివాను ఏం చదివా? క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివాను, అదే బైబిల్ చదవడం. ఏదైనా వాక్యమే కదా అనుకోండి. అది చదవడం తప్పు కాదు, కానీ అది చదువుతున్నాను కదని బైబిల్ చదవడం మానేయడమే తప్పు. బైబిల్ తప్పకుండా నీ డైలీ పర్సన్ నువ్వు చదవ. కాబట్టి దేవుడితో నువ్వు చెప్పవలసిన మాట, దినదినము నీ వాగ్దానం ఇచ్చిన నేను చేస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు, నాతో ఉన్నానని చెప్తున్నావు. మూడోదిగా ఈ దినాన్ని సజీవుడు అయినటువంటి నిన్ను ఎరిగి ఆరాధించేటువంటి బిడ్డగా చేసినావు. గతంలో నిన్ను ఆరాధించడం నాకు చేతగా. ఈ దినాలు మనకే చేతగా, చాలామందికి ఆరాధన చేతనం అవుతుందా? అమలాపురాన్ని నేను వెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి అమ్మ ఆరాధన వేరు, ప్రార్థన వేరు, ఆరాధన ఎలా ఉంటుందని చెప్పినా సరే మరలా మొదటి స్థితికి వచ్చి ప్రార్థనే. గతంలో సార్ చెప్పాను కదా, పిల్లలందరూ
క్లాస్లో ఉన్నారంట, టీచర్ గారు తాబేలు బొమ్మ తెచ్చి అక్కడ పెట్టారంట. ఇదేంట్రా అన్నాడంట టీచర్ గారు. వాళ్ళ సార్ తాంబేలు సార్ అన్నాడంట. అదేరా పొరపాటు, మనకి అందరికీ ఇది వాడుకైపోయింది. ఇది తాంబేలు కాదురా, తాబేలు అనాలి. దీని పేరేంటి? తాబేలు. 100 సార్లు రాయండిరా అని 100 సార్లు రాయించాడంట. తాబేలు 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 అని రాయండి అని రాశాడంట. ఇంకెప్పుడు మీరు తాంబేలు అనకూడదు, తాబేలు అనేది అలవాటు చేసుకోవాలి అని బోర్డు మీద ఒక 15 సార్లు, ఇదిగో చూడరా తాబేలు, ఏంటిది తాబేలు, ఏంట్రా తాబేలు తాబేలు చెప్పాక పాఠమంతా అయిపోయాక లాస్ట్లో ఇప్పుడు చెప్పండి రా ఇదేంట్రా, తాంబేలు సార్. 100 సార్లు చెప్పినా 100 సార్లు రాయించినా మరలా ఎక్కడికి వచ్చేస్తారు? తాంబేలు స్థితిలోనికే వచ్చేస్తారు. మార్పు అనేది. అలాగే మనకు ఆరాధన చేయమంటే ఆరాధన అన్న ఆరాధన, కానీ అంత మా నాన్న కాపాడు, నా తలనొప్పి తగ్గించు, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించు, ఇవన్నీ చేసేసి ఇన్ని చేసిన ప్రభుని స్తుతించి ఆరాధిస్తున్నాను అంతే. లాస్ట్లో ప్రార్థిస్తున్నానని మాట మార్చేసి ఆరాధిస్తున్నాను. చేసిందంతా అసలు ఈ దినానికి ఉన్నటువంటి పేరేంటి? ఆరాధన దినం. ఆరాధనా దినం. దీన్ని ఆదివారం అంటే ఆరాధనా దినం. ప్రార్థనా దినం ఎప్పుడు? కొంతమందికి శుక్రవారం, కొంతమందికి బుధవారం, కొంతమంది ఏ వారమైనా ఎత్తుకుంటారు ప్రార్థన. ప్రార్థనా దినాన్ని వచ్చి ఎంత ప్రార్థన అయినా చేయి, ఆరాధన దినాన్ని వచ్చి ఏం చేయకు? ఆరాధన చేయద్దు, ప్రార్థన చేయద్దు, ఆరాధనే చేయాలి. ఆరాధన అంటే ప్రభువా నన్ను నీ మందిరానికి తెచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, నీ మందిరంలో నీ వాగ్దానముతో నన్ను తృప్తిపరుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. గతంలో నిన్ను ఆరాధించడం ఎలాగో నాకు తెలియనటువంటి నాకు ఆరాధన నేర్పిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నన్ను ఈ రీతిగా సిద్ధపరచడానికి నా కొరకు బలైపోయినటువంటి నిన్ను కొనియాడుతున్నాను ప్రభు. నా స్తుతి ఆరాధన నీకే నిమిషంలో చేయొచ్చు ఆరాధన. అది ఎలాగుండాలంటే ఆత్మతో చేసేది అయి ఉండాలి. ఈ మాటలను ఎక్కడి నుంచి రావాలి? పెదవులతో కాదు, హృదయంలో నుంచి రావాలి. అట్టి ఆరాధన కలిగినటువంటి వారుగా ఉన్నారు. దీన్నే మన సాక్ష్యం కూడా అంటారు. సాక్ష్యం కూడా ఆరాధనలోనే ఇచ్చేది. ఈ వారంలో ప్రభువా నాకు భయంకరమైన తలపోటు వస్తే నన్ను స్వస్థపరిచిన నీకు వందనాలు, అది సాక్ష్యం కదా. అందరూ అంటారు ఆరాధనలో, అక్కకి వారంలో భయంకరమైన తలపోటు వచ్చిందంట, దేవుడు స్వస్థపరిచినాడు. ఇక్కడ నిలబడి చెప్పక్కర్లేదు సాక్ష్యం. అక్కయ్య గారు సాక్ష్యం చెప్తారు 10 నిమిషాలు. ఇప్పుడు వచ్చి నా పేరు అని మొదలెట్టి, ఇది అక్కర్లేదు, బైబిల్ ఎక్కడా లేదు. దేవుడి మందిరాల్లో సాక్ష్యం చెప్పాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సమర స్త్రీ ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది? తన కొండ వదిలేసి మందిరంలోకి వెళ్ళి చెప్పిందా? ఎక్కడికి వెళ్ళి చెప్పింది? ఊర్లోకి వెళ్ళి చెప్పింది. ఊర్లోని ప్రజలకు అందరికీ చెప్పింది, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఈయన క్రీస్తు కదా, రండి ఆయన మాటలు వినండి, నేను విన్నాను, మీరు కూడా రండి అని ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పింది. మనం ఎక్కడ చెప్తాం సాక్ష్యాలు? అన్ని ఎరిగిన వాళ్ళ దగ్గరికి వచ్చి, అక్క నాకు జ్వరం వచ్చింది అక్క, దేవుని ప్రార్థించాను అక్క, పాస్టర్ గారు ప్రార్థించారు అక్క, ఇది రాసుకోమన్నారు అక్క, దేవుడు స్వస్థపరిచాడు అక్క. బైబిల్లో లేని సంగతులన్నీ ఇవన్నీ. ఎందుకంటే పాస్టర్ గారి ఘనత కొరకు నేను అంటాను. అన్నీ గారిలో ఏముంది? స్వస్థత వరం ఉంది అని తెలియజేసుకోవడానికి ఏమీ ఉండదు. సాక్ష్యాలు ఆరాధన చేయి, అది దేవుడికి సాక్షార్థంగా ఉంటుంది. అదే సాక్ష్యమైన